గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్ మీరు స్టార్టింగ్లో అయితే ఈ బర్త్డే ఫోటో ఎడిటింగ్ డెమో అయితే చూసారని అనుకుంటున్నాను. చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నేను మీకు కావాల్సిన అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. అలానే పిక్సార్ట్ ప్రో వర్షన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. చాలామంది అంటున్నారు పిక్సార్ట్ ప్రో వర్షన్ డిస్క్రిప్షన్లో అయితే వర్క్ అవ్వట్లేదని. సో సింపుల్గా నేను మీకు పిక్సార్ట్ ప్రో వర్షన్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్లో పిక్సార్ట్ అని సెర్చ్ చేస్తే మీకు అయితే ఆ లింక్ అయితే వచ్చేస్తుంది. సో డౌన్లోడ్ చేసుకోండి. నేను మీకు ఫాంట్ కూడా ఎలా యూజ్ చేయాలి, ఏ ఫాంట్ అయితే ఎడిటింగ్కి సెట్ అవుతుందో ఆ ఫాంట్ కూడా చూపిస్తాను. సో మీరు వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. సో వీడియోని స్కిప్ చేయకండి, మీకు బాగా యూజ్ అవుతుంది. 4 పిక్స్ పెట్టి అయితే ఎడిట్ చేశాను. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. సో లేట్ చేయడం, మనమైతే ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో సింపుల్గా అయితే ఇప్పుడైతే పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక మనకైతే ఈ టైప్లో అయితే ఉంటుంది. సో ఇప్పుడు సింపుల్గా ఎడిట్ ఫోటో మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మీకైతే గ్యాలరీ అయితే ఓపెన్ అయిపోతాయి. సో గైస్ చూసుకోవచ్చు, మీకైతే ఈ టైప్లో అయితే ఒక ఇమేజ్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే సైడ్కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, యాడ్ ఫోటో మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. ముందుగా అయితే నేను మీకు ఈ టైప్లో ఒక ఇమేజ్ అయితే ఇస్తాను, పిఎన్జీ అనమాట. ఇది ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం పైకి అయితే స్క్రోల్ చేసుకోండి, ఇలా జూమ్ చేసుకోండి ఇమేజ్ని. జూమ్ చేసుకున్నాక మీకైతే ఇక్కడ చూసుకోవచ్చు, కంప్లీట్ అయితే ఇలా ఉంటుంది మీకు ఇమేజ్. ఇలా వచ్చేసినాక కొంచెం సైడ్కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ అడ్జస్ట్ ఆప్షన్ ఉంది కదా, అడ్జస్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక కాంట్రాస్ట్ ఉంటుంది చూడండి, ఇది 31 పెట్టుకోండి, మీకు మంచి లుక్ అయితే ఉంటుంది. సో నేను చేస్తున్న ఈ టైప్లో సెట్ చేసుకోండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఈ లేయర్స్ మీద సెలెక్ట్ చేసుకున్నాక డూప్లికేట్ అయితే వేసుకోండి ఇమేజ్ని. డూప్లికేట్ చేసుకున్నాక మీకైతే పిఎన్జీ టైప్లో అయితే మీకైతే 3 టైప్స్లో అయితే ఇలా ఇలా అయితే వచ్చేస్తుంది కంప్లీట్గా. మీరు వీడియో చూస్తే కానీ మీకు అర్థం కాదు. సో అయితే యాజ్ ఇట్ ఈస్ ఈ సేమ్ ప్రాసెస్లో అయితే రావాల్సిందే. సో ఇలా అయితే సెట్ చేసుకోండి మీరు. సెట్ చేసుకున్నాక ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇలా అయితే పర్ఫెక్ట్ అయితే సెట్ అయిపోతుంది. సో ఇమేజ్ని కొంచెం చిన్నగా అయితే ఇలా సెట్ చేసుకోండి ప్రాపర్గా. ఇలా సెట్ చేసుకున్నాక ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు లేయర్స్ దగ్గర వచ్చేసినాక 2 ఇమేజెస్కి అయితే లాక్ అయితే ఇచ్చేసేయండి. 2 ఇమేజ్కి లాక్ ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఫోటో మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఇమేజ్ని అయితే పెద్దగా అయితే చేసుకోండి ఇమేజ్ని. ఇలా అయితే పెద్దగా అయితే చేసుకోండి. చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది కదా, రిమూవ్ బీజీ మీద సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రిమూవ్ అయిపోతుంది అనమాట. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయినాక ఇప్పుడైతే మనమైతే ఎరేజ్ చేసుకోవాలి. సో సింపుల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, టాప్లో ఉన్న ఎరేజ్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు, హార్డ్నెస్ అయితే 1 పెట్టుకోండి. ఈ సైజ్ అండ్ ఒపాసిటీ వచ్చేసి నేను చేస్తున్న ప్రాసెస్ చేసుకోండి, మీకు ఈజీ వేలో అయితే ఉంటుంది. సో ఇలా అయితే లైట్ అయితే వచ్చి ఎరేజ్ చేసుకోండి. మీకు ఇమేజెస్ కానీ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే పర్ఫెక్ట్ అయితే నేను చేస్తున్న టైప్లో సెట్ చేసుకుంటే ఈజీగా మీకు సెట్ అయిపోతుంది. సో ఇలా సెట్ చేసుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే సైడ్కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, అడ్జస్ట్ ఆప్షన్ ఉంది కదా, అడ్జస్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక నేను ఈ టైప్లో అయితే చేస్తున్నాను ఆ ప్రాసెస్లో అయితే సెట్ చేసుకోండి మీరు. సో ఇలా సెట్ చేసుకున్నాక టెంపరేచర్ ఉంటుంది. సో ఈ ఫోటోకి అయితే టెంపరేచర్ కొంచెం యాడ్ చేసుకోండి. 35 వరకు అయితే చేసుకున్నాక మనకి ఒక క్వాలిటీలో అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సింపుల్గా అయితే స్టిక్కర్స్ ఓపెన్ చేసి సర్చ్లో మాత్రం లైట్ లేకపోతే సన్లైట్ అయినా సెర్చ్ చేసినా మీకు అదైతే వచ్చేస్తుంది. సో సన్లైట్ అని సెర్చ్ చేసినా మీకు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చాలా సన్లైట్స్ అయితే ఉంటుంది. సో మీకు ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటా కదా, ఆ టైప్లో అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు. ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో కొంచెం పైకి చూసుకోవచ్చు. సో ఈ టైప్లో ఒక సన్లైట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడైతే ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ ప్రాపర్గా అయితే సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్నాక ఈ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకున్నాక మూవ్ డౌన్ అయితే చేసుకోండి ఇమేజ్ని. తర్వాత ఇప్పుడు ఇక్కడైతే ఎఫెక్ట్స్ పక్కన అయితే కనిపిస్తుంది కదా, బ్లెండ్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక స్క్రీన్ దగ్గర అయితే వచ్చేస్తే మీకు పర్ఫెక్ట్ అయితే సెట్ అయిపోతుంది అనమాట ఇమేజ్. ఇలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాక ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సింపుల్గా లేయర్స్ దగ్గర వచ్చేసినాక ఈ ఇమేజ్ సన్లైట్ ఇమేజ్ని అండ్ ఈ యొక్క ఇమేజ్ని అయితే లాక్ చేసుకోండి. లాక్ చేసుకున్నాక ఇప్పుడు యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకున్నాక సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడైతే కనిపిస్తుంది కదా, ఈ త్రీ యొక్క ఇమేజెస్ని ఎలా యాడ్ చేసుకోవాలి నేను చూపిస్తాను. యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఒక్కొక్క ఇమేజ్ని అయితే హైడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ చూపిస్తాను. సో ఇక్కడైతే ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ని ఎలా చేసుకుంటారంటే సింపుల్గా కొంచెం సైడ్కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ బార్డర్ ఆప్షన్ ఉంది కదా, బార్డర్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, కొంచెం జూమ్ చేసుకోండి ఇమేజ్ని. జూమ్ చేసుకున్నాక ఇది ఒక టైప్లో అయితే సెట్ చేసుకోండి మీరు. అంటే చూపిస్తాను ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడైతే ఇలా అయితే రొటేట్ చేసుకోండి మీరు ఇమేజ్ని అయితే రొటేట్ చేసుకున్నాక కొంచెం అయితే పెద్దగా అయితే చేసుకోండి. ఈ టైప్లో సెట్ చేసుకోండి మీరు.
సెట్ చేసుకున్నాక పర్ఫెక్ట్ అయితే సెట్ అయిపోతుంది. సో ఇలానే ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇన్ కేసు జూమ్ చేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా సెట్ ఇలా అయితే చూసుకోవచ్చు. చిన్నగా అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు లేయర్ మీద వచ్చేసినాక లాక్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు ఇమేజ్ని అన్హైడ్ చేసుకోండి. అన్హైడ్ చేసుకున్నాక ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకున్నాక కొంచెం సైడ్కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, బార్డర్ మీద సెలెక్ట్ చేసుకోండి. బార్డర్ మీద సెలెక్ట్ చేసుకున్నాక మీరు కూడా ఇమేజ్ని అయితే చిన్నగా అయితే ఇలా అయితే సెట్ చేసుకోండి. మీరు స్ట్రేట్గా అయితే వచ్చేస్తుంది ఇమేజ్ అయితే. ఈ ఇమేజ్ మనకి స్ట్రేట్గా రావాలి కాబట్టి ఇలా అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక ఇప్పుడు అడ్జస్ట్ ఉంటుంది, అడ్జస్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి ఇమేజ్ని. సో నేనైతే ఏ టైప్లో అయితే చేస్తున్నానో ఆ టైప్లో అయితే సెట్ చేసుకోండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి కొంచెం చిన్నగా అయితే చేసుకుందాం. సో పర్ఫెక్ట్ సెట్ అనమాట ఇది. చిన్నగా అయితే సెట్ చేసుకోండి. తర్వాత ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఈ ఇమేజ్ని కూడా లాక్ అయితే ఇచ్చేసండి. ఇప్పుడు ఈ ఇమేజ్ని కూడా అన్హైడ్ చేసుకుందాం. సో ఇక్కడైతే ఈ ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఈ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకున్నాక సైడ్కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ బార్డర్ ఆప్షన్ ఉంది కదా, బార్డర్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా అయితే రొటేట్ చేసి అయితే చూపిస్తాను. సో ఒకసారి అయితే చూసుకోవచ్చు. సో ఈ ఇమేజ్ని అయితే ఇలా రొటేట్ చేసుకోండి. మీకు కావాల్సిన టైప్లో అయితే రొటేట్ చేయడం అయితే చాలా సింపుల్గా ఉంటుంది. బట్ ఇమేజ్ని ఒకసారి అన్లాక్ చేసుకోండి. సైడ్కి స్క్రోల్ చేసుకుంటే మనకైతే ఇమేజ్ వచ్చేసి పర్ఫెక్ట్ అయితే సెట్ అయిపోతుంది. సో ఇలా అయితే సెట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇక్కడైతే ఉంది కదా, సో ఇలా మీరు ఏ టైప్లో సెట్ చేసుకున్నా నో ప్రాబ్లం. బట్ మనకైతే ఇమేజ్ వచ్చేసి పర్ఫెక్ట్ అయితే సెట్ అయిపోవాలన్నమాట. సో ఈ టైప్లో అయితే ఏ టైప్లో అయితే నేను రొటేట్ అయితే చేస్తానో సో ఆ టైప్లో అయితే సెట్ చేసుకోండి. ఇలా మీకు నీట్గా అయితే బ్యూటిఫుల్గా అయితే వచ్చేస్తుంది. సో ఈ టైప్లో అయితే ఎగ్జాంపుల్ ఇలా సెట్ చేసుకోండి. సో మీకు నో ప్రాబ్లం వచ్చేస్తుంది అప్పుడు. సో మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఇప్పుడు సింపుల్గా టెక్స్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక సెర్చ్లో నేనైతే నేమ్ రాస్తున్నాను చూసుకోవచ్చు. సో ఇదైతే రాసుకున్నా కదా, ఇక్కడ చూసుకోవచ్చు టెక్స్ట్ అయితే చూసుకోవచ్చు. టెక్స్ట్ మనకైతే ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే రీసెంట్గా అయితే నేను ఈ ఫాంట్స్ అయితే వాడినాను. సో ఈ ఫాంట్లో అయితే ఏది బాగా అయితే సెట్ అవుతుందో ఆ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో ఇదైతే పర్ఫెక్ట్. నేను ఆల్రెడీ మీరు డెమోలో అయితే టెక్స్ట్ అయితే చూసారు. సో ఈ టైప్లో అయితే ఉంటుంది. మీకు స్ట్రేట్గా అయితే చూసుకోవచ్చు ఇమేజ్ని. కొంచెం నేను మీకు నచ్చినట్టుగానే చిన్నగా అయితే చేస్తున్నాను ఫాంట్ని. ఫాంట్ నేమ్ వచ్చేసి ఇమాజిస్ట్ బోల్డ్ అనమాట. ఇది సెర్చ్ చేసినా మీకు వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. కలర్ దగ్గర వచ్చేసినాక గ్రేడియంట్ ఉంటుంది. మీకు రెడ్ కలర్లో సెలెక్ట్ చేసుకోవడం ఇంకా మీకు బెస్ట్ చాయిస్ అనమాట. మీకు షాడో దగ్గర అయితే వచ్చేసండి. ఈ రెండు ఇమేజ్ ఇక్కడ చూసుకోవచ్చు, బ్లర్ అండ్ ఒపాసిటీ రెండు అయితే 100లో సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు వర్టికల్ ఉంటాయి కదా, వర్టికల్ని 1 పెట్టుకోండి, హారిజాంటల్ని కూడా 1 పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాక సైడ్కి స్క్రోల్ చేసుకు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నేను ఏ టైప్లో అయితే ఎక్కడైతే సెట్ చేస్తున్నానో అక్కడైతే సేమ్ వేలో అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు స్ట్రోక్ ఉంది కదా, స్ట్రోక్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీకైతే ఆల్రెడీ ఇవన్నీ అయితే తెలిసినదే, మన ప్రీవియస్ వీడియోలో అయితే చూసారు. ఇక్కడైతే చూసుకోవచ్చు ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు బార్డర్ ఆప్షన్ ఉంటుంది. సో బార్డర్ అయితే ట్రై చేసుకోండి. మీరు ట్రై చేసుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సో మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు బార్డర్ కూడా సెట్ అయిపోయింది మనకి. సో ఇవన్నీ అయితే సెట్ అయిపోయినాయి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఎఫెక్ట్స్ దగ్గర అయితే వచ్చేసేయండి. HDR1 ఉంది కదా, అన్షార్ప్ మొత్తం 0 వచ్చేసేయండి. చేసేసినాక ఇక్కడ చూసుకోవచ్చు 34 పెట్టుకోండి బ్లర్ని. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు నేను సాచురేషన్ వచ్చేసి 50 వరకు అయితే పెడుతున్నాను. 50 or 46 మేబీ. నేను ఇమేజ్ని చూస్తే అయితే మీరు ఎడిట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ మీకోసం అయితే చూపిస్తున్నాను కాబట్టి. ఫేడ్ మనకైతే ఎక్కువ కూడా కాకూడదు, 28 పెట్టుకోండి బెటర్. ఇంకా ఇది 5 పెట్టుకోండి. ఇప్పుడు రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఇప్పుడు అయితే మనకైతే ఇమేజ్ వచ్చేసి బ్లర్ ఉంది కదా, టూల్స్ ఆప్షన్ దగ్గర వచ్చేసి AI ఎన్హాన్సర్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. ఈ అన్ని ప్రాసెస్ అయితే మీకు అయితే తెలిసినవే, మన ప్రీవియస్ వీడియోస్లో అయితే చూసారు మీరు ఆల్రెడీ, కాబట్టి మీకు అయితే డౌట్ అనేది ఉండదు దీని మీద. సో AI ఎన్హాన్స్ అయితే చూసుకుందాం. సో గైస్ మనకైతే కొంచెం అయితే లోడింగ్కి టైం పడుతుంది. లోడింగ్ అయిపోయినాక మీకైతే ఈ టైప్లో అయితే వచ్చేసినాక ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ 70 ఉంది కదా, 100 పెట్టుకోండి. ఇక్కడ 100 సెట్ చేసుకుంటే మీకు అల్ట్రా క్వాలిటీలో అయితే వచ్చేస్తుంది. సో నేను జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడైతే ఉంది కదా, సో చూసుకోవచ్చు నీట్గా అయితే వచ్చేస్తుంది. వచ్చేసినాక రైట్ క్లిక్ కొట్టేసినాక డౌన్లోడ్ అయితే చేసుకోండి.
ఇక్కడ చూసుకోవచ్చు డౌన్లోడ్ మీద ఉంది. డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీకైతే ఈ టైప్‌లో అయితే వచ్చేస్తది. సో, డౌన్లోడ్ చేసుకున్నాక సింపుల్‌గా మీ గ్యాలరీలో అయితే వచ్చేస్తది. సో, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నేను మీకు ఆల్రెడీ స్టార్టింగ్‌లో అయితే చెప్పాను. మీకు వీడియో మీకు ఎలా ఉందో డెఫినెట్‌లీ నాకైతే కమెంట్ చేయండి. మీ కమెంట్ బట్టి నేను ఏ ఎడిటింగ్ చేయాలో వద్దో అని డిసైడ్ చేస్తాను. సో, ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఎడిటింగ్ కంటెంట్ కోసం మన ఛానల్‌ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.